తులసి శంఖచూడుల సంవాదం. అంతలోకి శంఖచూడు అనే తరుణ వయస్కుడు అటువైపు వచ్చాడు. పుష్కర క్షేత్రంలో జైగీషవుణ్ణి ఉపదేశంపై నిష్టగా తపస్సు చేసి శ్రీకృష్ణ మహామంత్రం వల్ల సిద్ధుడైన యోగీశ్వరుడతడు. సర్వమంగళప్రదమైన కవచాన్ని కంఠసీమలో హారంగా ధరించి బ్రహ్మదేవుడి ఆజ్ఞ మేరకు అక్కడికి వచ్చాడు. మనోవాంఛా సిద్ధిరస్తు అని విరించి వరమిచ్చి ఆశీర్వదించి మరీ పంపించాడు. తన వైపు నడిచి వస్తున్న శంఖచూడుని చూసింది తులసీదేవి. నవయవ్వన సంపన్నుడు, సాక్షాత్కరించిన మన్మధుడు, సంపెంగ పువ్వులాగా ఉన్నాడు. రత్నభూషణాభూషితుడు, శరత్ పూర్ణిమ లాంటి చంద్రబింబం లాంటి ముఖం, శరత్ పంకజ లాంటి కన్నులు. దివ్యరత్న విమానం నుంచి దిగొస్తున్నాడు. కదలాడుతున్న రత్న కుండలాల్లా కాంతులు చెక్కిళ్లపై లాస్యం చేస్తున్నాయి. అలంకరించుకున్న పారిజాత పుష్పమాలికలు పరిమళాలు పరకాలు పలుకుతున్నాయి. చిరునవ్వులు చిందిస్తున్నాడు. నొసటుడున్న బొట్టు కస్తూరి చందన గంధాలను వెదజల్లుతోంది. మదగజ మనంతో ఆ మనోహరుడు చేరుకు వచ్చి నిలబడ్డాడు. తులసీదేవి తానెప్పుడు లేచిందో తనకే తెలియదు. లేచి నిలబడింది. మేలి ముసుగులో ముఖం దాచుకొని తల వంచి చిరునవ్వులు చిందిస్తూ కాలి కొనగోట నేలను గీరుతూ క్రీగంటి పులుకున తిలికిస్తూ పులకించిపోతుంది. శంఖచూడు తులసీదేవిని సన్నిహితంగా చూశాడు. శరశ్చంద్రుణ్ణి నిందించే ఆమె ముఖం, మాలతీ పుష్పమాలికలు అలంకరించిన కబరీబారం, రత్నాలు పొదిగిన అమూల్య విచిత్ర కుండలాలు, ఆ కాంతులలో బుగ్గలు మరీ మెరిసిపోతున్నాయి. రత్నాతారహారాలు పిన్నోన్నత వక్షస్థలం మీద నిట్టూర్పులకు కదలాడుతున్నాయి. రత్న కంకణాలు, రత్న కేయూరాలు, చిన్న చిన్న సంకులు కూర్చి కట్టిన దండ, అన్ని వేళ్లకు రత్నాంగులీయకాలు, పాదాలకు మణిమయ మంజీరాలు కాలు కదుపుతుంటే మనోహరంగా సవ్వడి చేస్తున్నాయి. లాక్షాలంకృత పాదపద్మాలు, రాసిబోసిన సౌందర్యంలాగా ఉన్న ఆ లలితా సుందరమూర్తిని ఆ పాదమస్తకం తిలకించాడు. కామభావ పరవశుడయ్యాడు. మధురంగా పలకరించాడు. కళ్యాణి, ఎవరి అమ్మాయివి? నీ పేరేమిటి? కన్యకామణులలోకెల్లా ధన్యురాలివి, మాన్యురాలివి, సర్వకళ్యాణదాయినివిగా కనిపిస్తున్నావు. నేను నీ సేవకుణ్ణి. సుందరి, దయచేసి సంభాషించి నన్ను అనుగ్రహించు. కామవాంఛ పరిప్లుతుడై శంఖచూడు ఇలా పలకరించేసరికి ఆ వామలోచన తాను అదే పరిస్థితిలో అదే ఉద్దేశంతో ఉంది కనుక తల వంచుకునే బదులు పలికింది. నేను ధర్మధ్వజుడి కన్న కూతుర్ని. ఈ తపోవనంలో చాలా కాలం నుంచి తపస్సు చేస్తూ తపస్వినిగానే ఉంటున్నాను. నువ్వు ఎవరో, ఇటు ఎందుకు వచ్చావో, నీ దారిన నువ్వు సుఖంగా వెళ్ళు. ఉత్తమ వంశంలో పుట్టిన శీలవంతులను ఏకాంతంలో ఇలా పలకరించడం నీ వంటి సజ్జనులకు తగదు. ఇది శాస్త్రవిరుద్ధం కూడా. వేదం తెలియనివాడు, లంపటుడు, ధర్మశాస్త్రాన్ని తిరస్కరించినవాడు, అసత్కులంలో పుట్టినవాడు మాత్రమే ఇలా ఏకాంతంలో కామకుడై కామనీమణులతో సంభాషణకు దిగుతాడు. అటువంటి పురుషులు మెచ్చుకునేదే, ఇష్టపడేదే అటువంటి కాంతులనే. నీకు తెలుసో తెలీదో, అసలు స్త్రీలు అంటేనే భయోముఖ విషకుంభాలు. ఆ పాత మధురంగా మాట్లాడుతారు. హృదయంలో మాత్రం మదమత్తులై ఉంటారు. వాళ్ళ మనసు మంగలికత్తిలా ఉంటుంది. వర్చస్సు పూలగుత్తిలా ఉంటుంది. తమ కోరికలు తీర్చుకోవడం తప్ప వారికి మరొక ధ్యాస ఉండదు. పని ఉంది అంటే స్వామికి వశవర్తులైన అవుతారు. పని తీరిందంటే తల ఎగరేస్తారు. హృదయంలో మాలిన్యము, ముఖంలో మాటల్లో ప్రసన్నత వీరి లక్షణం. పురాణగాథలు చూడు. స్త్రీల చరితలు ఎంత దూషితాలో తెలుస్తాయి. అటువంటి స్త్రీలను తెలివైన వాడెవ్వడు నమ్మడు. నమ్మాడు అంటే వాడు మూర్ఖుడైనా అయ్యుండాలి, దుష్టుడైనా అయ్యుండాలి. ఆడవారికి హితులు, అహితులు అని రెండు విభాగాలు ఏమీ ఉండవు.
ఎప్పటికప్పుడు కొత్తవాడు కావాలి. అందగాడు యువకుడు అయితే చాలు. శత్రువా మిత్రువా అనే తేడా ఏముండదు. వీళ్ళు ప్రదర్శించే పాతివ్రత్యమంతా కేవలం బాహ్యాండరమే. ప్రయత్నపూర్వకంగా ఆ ప్రదర్శన చేస్తారు. మనస్సులు నిరంతరం కామవాంఛాలే. బాహ్య శరీరాన్ని లోకం కనుగప్పడానికి పాతివ్రత్యంతో ఖేదపరుచుకుంటూ అంతరంగంలో మదన క్రీడలు సాగిస్తుంటారు. రహస్యంగా ప్రియుడి మీదకు నవ్వులు రువ్వుతూ బహిరంగంలో సిగ్గురితనం నటిస్తుంటారు. మైదాలం లేని వేళ వీళ్ళు కోపానికి అవధులుండవు. శివంగులై కయ్యాలకు దిగుతారు. సుదీర్ఘ సంభోగానికి సంతసిస్తారు. స్వల్ప సంభోగానికి దుఃఖిస్తారు. మృష్టాన్న పానీయాదుల కన్నా వీరు తహతహలాడే ఆరాటపడే సుందరుడు, రసికుడు, గుణవంతుడు అయినే యువకుడి కోసమే. రసికుడంటే వీళ్ళకి కొడుకు మీద కన్నా ప్రేమ. సంభోగ కుశలుడైన ప్రియుడు వీళ్ళకి ప్రాణాధికుడు. మగడు ముసలివాడైనా సంభోగ చతురుడు కాకపోయినా అతడే వీళ్ళకి ప్రథమ శత్రువు. అనుక్షణము అతడిని తిట్టిపోస్తూ జగడాలాడుతూ ఉంటారు. పెనుసర్పం ఎలుకలను తిన్నట్టు సూటిపోటి మాటలతో దెప్పరాలతో కురుక్కు తినేస్తుంటారు. స్త్రీలు అంటే దుస్సాహస్వరూపులు, సర్వదోషాలకు నిలయం. బ్రహ్మాది దేవతలు కూడా దుస్సాధ్య, కేవలం మోహస్వరూపిణి. మోక్షద్వారానికి తలుపు చెక్క, తపస్సులకు అడ్డుగడియ, విష్ణుభక్తికి అడ్డుపుల్ల, సమస్త మాయలకు దాపుడుకుండా, సంసార కారాగంలో ఇనప సంకెల్లా. ఇంతి అంటే అదొక ఇంద్రజాలం, అదొక మిథ్య, అదొక స్వప్నం. పైకి కనిపించే అవయవాలన్నీ అందంగానే ఉంటాయి, లోపల అంతా కుళ్ళే. మలమూత్ర సంకులమై దుర్గంధ భూయిష్టమై నెలకు 3 నాళ్ళు రక్తసిక్తమై సంస్కార విరహితమై ఆ రహస్యాంగం కుత్సితంగా ఉంటుంది. బ్రహ్మదేవుడు మాయవుల కోసమని ఆ మాయారూపాన్ని సృష్టించాడు. అందుకే ముముక్షువులు ఈ స్త్రీని విషరూపంగా తిరస్కరిస్తారు. భోగలాలసులు మాత్రం కామవాంఛలతో ఎగబడి అందుకోలేక తృప్తి పొందలేక బోరగిరబడతారు. నారద, తులసీదేవి తాను స్త్రీ అయినా ఇంత సుదీర్ఘంగా స్త్రీనింద చేసింది. మనసులో అనురాగంగా ఉన్న బయటకి మాత్రం మాటలు చాలా కఠినంగా ప్రదర్శించింది. శంఖచూడుడు నిబ్బరంగా బదులు పలికాడు. దేవి, నువ్వు అన్నది పూర్తిగా అసత్యము కాదు, అలాగని పూర్తిగా సత్యము కాదు. సగమది సగమిది కనుక నేను చెప్పేది కూడా కొంచెం విను. బ్రహ్మదేవుడు స్త్రీలను 2 రకాలుగా సృష్టించాడు. కొందరు సుగుణవతులు, కొందరు దుర్గుణవతులు. సృష్టి అన్నాక అన్ని రకాలు ఉంటాయి. లక్ష్మి, సరస్వతి, దుర్గా, సావిత్రి, రాధిక వీరంతా స్త్రీరూప సృష్టికి ప్రథమావతారాలు, సృష్టి సూత్ర స్వరూపిణులు. కాబట్టి నిజానికి సృష్టిలో స్త్రీ రూపం వీరి అంశమే. స్త్రీలందరూ వీరి అంశావతారాలే కనుక స్త్రీమూర్తి సర్వమంగళకారకం. శతరూప, దేవహూతి, స్వధాదేవి, స్వాహాదేవి, దక్షిణాదేవి, ఛాయావతి, రోహిణి, వరుణాని, సచి, కుబేరపత్ని, దితి, అదితి, లోపాముద్ర, అనసూయ, తులసి, అహల్య, అరుంధతి, మేనాదేవి, తార, మండోదరి, దమయంతి, వేదవతి, గంగా, మానసాదేవి, పుష్టి, తుష్టి, స్మృతి, మేధ దేవతలు, కాళిక, వసుంధర, షష్ఠీదేవి, మంగళచండిక, ధర్మకామిని, స్వస్తి, శ్రద్ధ, శాంతి, కాంతి, శాంతి దేవతలు, నిద్ర, క్షుత్, పిశాస, సంధ్య, రాత్రి దేవతలు, సంపత్తి, ధృతి, కీర్తి, క్రియ, శోభ, శివామూర్తులు. వీరంతా ఉత్తమాంగనులు, పతివ్రతలు, శక్తిస్వరూపిణులు. యుగ యుగాలుగా వీరు స్త్రీమూర్తులే అవతరిస్తూనే ఉన్నారు. పవిత్రంగా జీవితాలు గడుపుతూనే ఉన్నారు. కానీ నువ్వున్నట్టు కొందరు
కుంచలి రూపిణులు కూడా ఉన్నారు. వారిని నిందించడం తగును గాని సత్వగుణ ప్రధానులైన సాధ్వీమణులను కూడా వారితో సమానంగా జమ చేసి మొత్తం స్త్రీ జాతిని నిందించడం తగదుగాక తగదు. స్త్రీలలో గాని పురుషులలో గాని గుణాధిక్యాన్ని బట్టి ఉత్తమ మధ్యమ అధమ భేదాలు ఏర్పడతాయి. సత్వగుణ ప్రధానులది ఉత్తమ శ్రేణి, రజోగుణులది మధ్యమ శ్రేణి, తమోగుణులది అధమ శ్రేణి. పండితుడై ఉత్తమ వంశంలో పుట్టి సత్వగుణ ప్రధానుడైన వాడెవ్వడూ ఎంతటి అవకాశం లభించినా పరస్త్రీని వాంఛించడు. అయితే అధముడివా, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని నువ్వు అడగవచ్చు. నా రాకకు తగినంత కారణం కూడా ఉంది. బ్రహ్మదేవుడి ఆజ్ఞ మేరకు నేను వచ్చాను. నిన్ను గాంధర్వ వివాహం చేసుకుంటాను. నేను శంఖచూడుణ్ణి, ప్రస్తుతం దానవుణ్ణి, దేవతలకు శత్రువుని. పూర్వజన్మలో గోలోకాన హరి సాన్నిధ్యాన్ని అనుభవించిన సుధాముణ్ణి. శ్రీకృష్ణుడికి అత్యంత ఆత్ములైన యనమండుగురు పార్షద గోపికలలో ఒకడిని. రాధికాదేవి శాపం వల్ల ఇప్పుడిలా రాక్షసుని అయ్యాను. కృష్ణమంత్ర ప్రభావం వల్ల జాతిస్మరుణ్ణి. నువ్వు జాతిస్మరవే. తులసివి, పూర్వజన్మలో శ్రీకృష్ణుని సాహచర్యాన్ని అనుభవించిన దానివి. రాధికా శాపం వల్ల భూలోకంలో అవతరించావు. గోలోకంలో ఉన్నప్పుడు నిన్ను చూసి ఎంతగానో అనురక్తిని అయ్యాను. నీ దర్శనం కోసం, నీ స్పర్శనం కోసం ఉవ్విల్లూరే మనసుతో అనుక్షణం పరితపించేవాడిని. అయితే రాధికాదేవికి భయపడి నా అనురాగాన్ని నాలోనే అణుచుకునేవాణ్ణి. దేవి, నేనెవరో, నువ్వెవరో, రాధాశాపమేమిటో, శ్రీకృష్ణుడి వరమేమిటో, బ్రహ్మదేవుడి ఆజ్ఞ ఏమిటో అంతా వివరించాను. ఇక నీ ఇష్టం, నీ దయ నా ప్రాప్తం అని ముగించాడు శంఖచూడుడు. తులసీదేవికి సందేహాలు తీరి సంతృప్తి కలిగింది. మరింత విలాసంగా నవ్వుతూ, దానవేంద్ర, నీ వంటి సజ్జనుడు ఎంతటి ప్రశంసకైనా అర్హుడు. అటువంటి అందగాడినే ఏ కాంతిమణి అయినా కోరుకుంటుంది, ఇష్టపడుతుంది. నిజానికి ఇప్పుడు నువ్వు బుద్ధి కుశలలతో నన్ను ఓడించావు. ఇది సత్యం. అందుచేత సర్వాత్మన అభినందుడివి. ఇలా కాక రూప విలాసాలకు సమ్మోహితుడై స్త్రీ చేతిలో ఓడిపోయి దాసుడుగా మారినవాడు పరమ నింద్యుడు. మిత్ర, బంధు, దేవగుణాలందరూ అతడిని నిందిస్తారు. తల్లి, తండ్రి, సోదరులు అంతా మనసులో అసహించుకుంటారు, దూషిస్తారు. పురుషుడు మైల లాంటి ఏ అశౌచాలు వచ్చినా బ్రాహ్మణుడు 10 రోజులకి, క్షత్రియుడు 12 రోజులకి, వైశ్యుడు 15 రోజులకు, శూద్రుడు నెలనాళ్లకు శుద్ధి పొందుతారని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. స్త్రీజితుడు మాత్రం శ్మశానంలో కట్టెల్లో కాలేదాకా శుద్ధి పొందడు. అంతటిది సుమ ఆ అశౌచం. వాడు పెట్టిన పిండాలను పితృదేవతలు ముట్టరు. అతడిచ్చే పాద్యాలను, నైవేద్యాలను దేవతలు స్వీకరించరు. పరస్త్రీ లంపటుడు ఎంత జ్ఞాని అయితేనేమి, ఎంత తపస్వి అయితేనేమి, అతడి జపము, తపము, పూజలు, హోమాలు, చదువులు, పేరు ప్రఖ్యాతి అన్నీ వ్యర్థాలే. ఈ తెలివిడి ఉన్నదానను కనుక నిన్ను పరీక్షిద్దామని స్త్రీనింద చేశాను. నిన్ను నిష్ఠురాలు ఆడాను. పరీక్షించకుండా ఏ కామిని ఎవరికి వరించదు గదా. కన్యకలే కాదు, కన్యాదాతలు కూడా వరుణ్ణి పరీక్షించకుండా పిల్లనిచ్చి పెళ్లి చేస్తారా? గుణహీనుడు, వృద్ధుడు, అజ్ఞాని, దరిద్రుడు, మూర్ఖుడు, రోగిష్టి, కుత్సితుడు, కోపిష్టి, దుర్ముఖుడు, అంగవికులుడు, కుంటివాడు, అంధుడు, బధిరుడు, జడుడు, మూగవాడు, నపుంసకుతుల్యుడు, పాపాత్ముడు ఇలాంటి వరుడికి కూతురునిచ్చినవాడు బ్రహ్మహత్య మహాపాతానికి అవుతాడు. అందుచేత బాగా వాకబు చేసి పరీక్షించి శాంత స్వభావుడు, గుణవంతుడు, యువకుడు, పండితుడు, సజ్జనుడు అయిన వరుడికే పిల్లనివ్వాలి. అలా ఇచ్చి వివాహం జరిపించిన కన్యాదాత 10 మహాయజ్ఞాలు చేసిన ఫలాన్ని పొందుతాడు. కూతురుని పెంచి పెద్ద చేసి
ధనలోభంతో అమ్ముకునేవాడు కుంభీపాక నరకానికి పోతాడు. అక్కడ కన్యామూత్ర పురీషాలు తింటూ, పురుగు కాట్లు భరిస్తూ, కాకిపోట్లు చవిచూస్తూ ఇంద్రులు 14 మంది మారేంతకాలం నరకయాతన అనుభవిస్తూ ఉంటాడు. అటుపైన రోగిష్టిగా జన్మించి మాంసం అమ్ముకుంటూ నీచంగా జీవయాత్ర సాగిస్తాడు.